జై గురుదేవ్. శ్రీమాత్రే నమ. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్య బిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీరేకాదిహారి స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపుర సుందరీం. ఓం ఓం హ్రీం 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 ఓం 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 హ్రీం ఓం ఓం హ్రీం ఓం 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 అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్ఘన అఖండదత్త ఓం పరానంద చిన్మయ గణ బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ గణ విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తులగణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యుంజయ మిహిరదత్త ఓం పూర్ణ బ్రహ్మ పరచితి గణ జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయదత్త ఓం దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. తల్లి ఈశ్వరి పరమేశ్వరి గురుకృప మాతృకృప అమ్మ. జై గురుదేవ్. మనం లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ అనే నామంలో సతాం ఉన్నేయ మధ్యమ అనే నామం చెప్పుకున్నాము. అలానే మల అనేది కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మూడవ నామము ఏంటంటే తారత. తారత లక్ష రోమ లత తా రత మళ్ళీ ఇంకోత సమున్నేయ మధ్యమ తారత అంటే ఏంటో చూద్దాం. తా అనేది అక్షరం ఉందే శ్రీ విద్యలో ఎలా ఉంటుందంటే నాన్న, ఇదే ఋతుంబర ప్రజ్ఞలు సంధ్యా భాషలు అంటారు. తకారం అన్నప్పుడు అమృతము అని అర్థం చేసుకోవాలి ఏమా. అలానే ఇప్పుడు అమ్మ అనే రెండు అక్షరాలు కలిసినప్పుడు అందులో వెనక ఉన్న వాక్ అర్థం ఎలా స్ఫురిస్తుందో అలానే థ అంటే అమృత బీజము అని వెంటనే మీకు గుర్తు రావాలి అమ్మా. లలిత సహస్రనామాల్లో ఎలా ఉంటుందంటే నాన్న చూడండి, అమ్మవారిని వర్ణించేటప్పుడు తకారము చాలా ఎక్కువగా వస్తుంటుంది. తాతో మొదలైనవి తా అనే అక్షరం నామాలు లెక్క పెట్టండి, చాలా ఎక్కువగా వస్తాయి. తా అంటే అమృత బీజం. ఆ తల్లి అమృత వర్షిణి. తల్లి బిందువు నుంచి ఏం కురిపిస్తోంది? అమృతాన్ని కురిపిస్తోంది ఏమా. బిందువు అన్నిటికీ మూలం కదా శ్రీచక్రంలో. బిందు త్రికోణ వస్కోణ దశయుగ్మం ఇన్ని చక్రాలు బిందువు నుంచి చతుర్ద్వారాల దాకా కూడా అమ్మవారు నిండి ఉంది. ఆమె ఎలా నిండి ఉంది? అమృతంతో నిండి ఉంది. అరుణాం కరుణాతరంగితాక్షితో నిండి ఉంది. అందుకే ఆమె తారథ. అందుకే లలిత సహస్రనామంలో ఎక్కువ అమ్మవారిని తా అనే అక్షరమే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదనమాట తారథ. తకారము బీజము అమృత బీజము. ఆ అమృత పానమునందు రథ అయినది అంటే ఆ అమ్మవారు అంత. ఇప్పుడు పారవస్యము అంటారు, 10 మందిని ప్రేమించడం, అలానే 10 మందికి సహాయం చేయటం, ఇలా కొన్ని మంచి పనులు మనం చేసేటప్పుడు రథ అంటే ఏంటి? రథ అంటే అమృత పానము, అంటే ఆనంద పారవస్యంలో ఉంటాం ఏమా. ఆనంద పారవస్యంలో ఉంటాం. ఒకరిని మనం సంతోషపెట్టాము అంటే అది మన కళల ద్వారా కానీ ఏమా ఏ రకంగా అయినా కూడా ఒక మంచి పని చేసినప్పుడు అది రథ. రథ అంటే ఏంటంటే అందులో పారవస్యంగా ఉంటావు. అలా అమ్మవారి సృష్టికి ఇంత చేసింది కాబట్టి ఆమె
అమృత పానము, అమృత బీజము కాబట్టి ఆమె ఆ అమృతంతో నిండి ఉంటుంది. అది. అవునా? చక్కెర బొమ్మలు లేవు. మనకి పండగల్లో మనం అమ్ముతూ ఉంటారు దీపావళికి. చక్కెరతో చేసిన చిలుకలు ఇటువంటివి ఉంటాయి చూడండి. అదేంటి రథ. తింటున్న కొద్దీ తీపి వస్తూనే ఉంటుంది. రథ, తారక అలా అన్నమాట. అట్లా ఆమె ఆ తల్లి ఎక్కువగా సకార బీజము, అమృత బీజము అన్నారు. ఆ అమృత పానమునందు రత అయినది. ఆ అమృత పానం చేస్తే ఏమిది? పారవస్యంలో ఆనంద బ్లిస్ బియాండ్ జాయ్. సత్యానంద అయినది అని. అది తారత అంటే అదనమాట. సో అంటే మూలాధారమునందు ఉన్న స్వయంభూలింగ స్వరూపమును ఆశ్రయించుకొని శ్వేత సహస్రారమునందు వస్తున్న అమృత కాంతిని పానము చేస్తూ ఆమె స్వపితగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నాన్న శ్వేత సహస్రారము అంటే పైనది మన ఏది సహస్రార కమలం నుంచి అక్కడి నుంచి కురుస్తున్న అమృతం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకి అమృతం ఏది? సూర్యుడు మనకి అమృతం. ఆయన అమృత కిరణాలే మనకి జీవాన్ని ఇస్తున్నాయి, ఆనందాన్ని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అవునా? వెన్నెల చంద్రుడు ఏమి ఇస్తున్నాడు మనకి? పండు వెన్నెల ఇస్తున్నాడు. వెన్నెలలో మనం ఆనందిస్తున్నాం, రథ అవుతున్నాం. అంతే కదమ్మా. ఇప్పుడు రాబోయే ఇప్పుడు అమావాస్య, ఇప్పుడు పౌర్ణమి వచ్చిందనుకోండి. అవునా? పౌర్ణమి వస్తే అందరికీ సంతోషమేగా. అవునా? ఆ పండు వెన్నెల్లో మనం ఎన్నో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పెద్దలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు కూర్చొని ఏదో వేదాంతం చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి సందర్భాలు పల్లెటూళ్ళల్లో కానీ ఇంకెక్కడైనా కూడా అటువంటివి ఏంటంటే మూన్ లిట్. ఆ మూన్ లిట్ లో కూడా డిన్నర్ చేస్తుంటారు. ఇదేం కొత్తగా ఏం కాదు, 5 స్టార్ వాళ్ళు పెట్టిన కల్చర్ కాదు అది. మన గ్రామాల్లో నుంచి తీసుకొచ్చిందే. కొద్దిగా దానికి మేకప్ చేసి మూన్ లిట్ డిన్నర్ అని చెప్పారు. ఎక్కడో డాబా మీద పెడతాడు వాడు బోందా, లైట్ల కింద పెడతాడు. అవునా? మనం పూర్వం మరి అంత మరి పౌర్ణమి, అవునా, ఆరు బయట ఎండాకాలాల్లో ఇంట్లో మరి ఫ్యాన్లు ఉండవు కరెంటు పోయినప్పుడు, కానీ బయటకు వచ్చినప్పుడు పండు వెన్నెల మడత మంచాలు వేసుకొని కూర్చుని కంచాల్లో అన్నాలు చేసుకుని తింటూ కబుర్లు చెప్పుకుంటూ, అది ఓన్లీ డిన్నర్ విలేజ్ వాతావరణంలో. అవునా? ఓపెన్ న్యాచురల్. ఇవన్నీ ఆర్టిఫిషియల్. మనం న్యాచురల్ కి తక్కువ ఖర్చు పెడతాము, అన్యాచురల్ కి ఎక్కువ ఖర్చు పెడతాం మేకప్ కి. అంతేగా? అంతే కదమ్మా. వాస్తవమే. అదే ఆడంబరము అంటారు. లేనిపోని దానికి ఆడంబరాలు పోవటం. ఎలా ఉన్నామో ఎంత మనం మేకప్ చేసినా అది రాదుగా, ఆ న్యాచురల్ బ్యూటీ రాదుగా. అది ప్రకృతిలో గాని మనలో గాని శారీరకంగా ఎలా ఉన్నామో అలానే ఉంటాం, మార్పులు ఏమి ఉండవు. ఏమ్మా? అలా చెప్తున్నారు. రథ అయినది అంటే మూలాధారమునందు ఉన్న స్వయంభూలింగ స్వరూపమును, మూలాధారంలో స్వయంభూ లింగాన్ని అల్లుకొని చుట్టుకొని ఉండి ఆమె ఆ అమృత పానము చేస్తూ స్వప్పితగా ఉంటుంది. స్వప్పితగా అంటే తనలో తానుగా ఉంటుంది, మత్తులో ఉంటుందని, నిద్రావస్థలో ఉంటుందని. ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా, స్వప్పితగా ఎప్పుడు ఉంటావు? పడుకున్నప్పుడు ఉంటావు. నీ యాక్టివిటీస్ అన్ని, బహిర్ యాక్టివిటీస్ అన్ని అయిపోతాయి కదా. మరి నువ్వేం చేసావు? నీలో నీవుగా పడుకున్నావు. స్వప్పిత అంటే అది సుషుప్తి. మనం ఆడో తెలియదు, మగో తెలియదు. సో అంటే కళలు రావు, ఏమీ రావు. అదో స్థితి. తర్వాత తురియ, ఫోర్త్ డైమెన్షన్. అది స్వపితగా ఉంటుందన్నమాట. అంటే మాయ కదమ్మా. మూలాధారం ఆమె మహామాయ స్వరూపం కదా. ఆమెకి ఇప్పుడు మనం కూడా అంతే కదా, శరీరంలోకి వచ్చి స్వపితగా ఉన్నాం. ద్వైతం ఉందిగా, నువ్వు నేను అనేది ఉంది, నీది నాది అనుకుంటూ మనం స్వపితగా ఉన్నాం, మాయలో ఉన్నామని. అమృతం పైనుంచి వస్తుంది కానీ దాని యొక్క విలువ మనకి తెలియట్లేదు, మాయలో ఉన్నాం. సో ఎప్పుడైతే నువ్వు జాగృతం చేసావో, ఇప్పుడు అది చెప్తాడు చూడండి. ఎప్పుడైతే నీకు ఆ యొక్క బుద్ధి వికసించటము అంటే అదనమాట, అజ్ఞానం నుంచి జ్ఞానం రావటం. జ్ఞానం మనకి రావటం, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత విజ్ఞానము. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకునేది విజ్ఞాన శాస్త్రాలు. అంటే మన బయాలజికల్ సైన్సెస్ ఏమో, యానిమల్ సైన్సెస్ ఏమో, ఇటువంటివి సృష్టి గురించి చదివే చదువులు, బైపీసీలు, మీ మీ లాంగ్వేజ్లో చెప్పాలి. అవేగా చదువుతున్నారు. యూనిసెల్యులార్ టు మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. మళ్ళీ అలానే మళ్ళీ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు. అవునా?
అవునమ్మా. కోతుల నుంచి మనుషులు వచ్చారని ఎవల్యూషన్ థియరీ ఏమ్మా. సో ఇట్లా ఏంటంటే నాన్న, ఆ తల్లి ఆ స్వయంభూ లింగ స్వరూపమును ఆశ్రయించుకొని శ్వేత సహస్రారం నుండి వస్తున్న అమృత కాంతిని, పైనుంచి పడుతున్న అమృత కాంతిని పానము చేస్తూ, అంటే పానము చేస్తూ అంటే ఇప్పుడు వెన్నెల్లో కూడా మనం కూడా చూడండి, పానము చేయటము అంటే ఏంటి, వెన్నెల్ని ఆస్వాదించటము అని అమ్మా. చకోర పక్షులు అంతే కదమ్మా, వెన్నెల్లో వెన్నెల్లో అమృతాన్ని పానం చేస్తాయి అవి. అవి హిమాలయాస్ లో ఉంటాయి నాన్న. ఈ పక్షుల్ని చూడటం కదా నాన్న, అసలైన పక్షులు వేరుగా ఉన్నాయి కొన్ని, రేరెస్ట్ ఆఫ్ ది రేర్. అవి చాలా వెరీ లిమిటెడ్ లొకేషన్స్ లోనే ఉంటాయి హిమాలయాస్. అక్కడంతా కూడా ఏంటంటే తపో భూమి కదమ్మా, హింస అనేది ఉండదు కదా. అందుకే అటువంటి రేర్ బర్డ్స్ అన్ని అక్కడ ఉంటాయి అన్నమాట. అది దానికి తెలుసు. అది వచ్చి చకోర పక్షులు ఏంటి, జస్ట్ చంద్రుడి యొక్క అమృత పానాన్ని చేస్తూ బతుకుతాయి. అది అట్లా పానము చేస్తూ అంటే అదనమాట. ఆమె స్వపితగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పానుగా, స్వపితగా ఉంటాం అంటే అలా తనలో తానుగా ఉంటుంది. అట్టి సుప్త కుండలిని స్వరూపమే సుప్త కుండలిని. సుప్త అంటే ఏంటి, మాయలో ఉన్నది. అంటే అమృతాన్ని పానము చేస్తూ రత అయినది అన్నాడు కదా. అందుకే ఆమె సుప్తావస్థలో ఉంటుంది. ఇప్పుడు మనం కూడా సుప్తావస్థలో ఉన్నాం. గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు నేను మాయలో ఉన్నాను, నాకు మూలాధారం తప్ప నాకేమీ తెలియదు, నేను వ్యవహారాలే చేస్తున్నాను, నాకు కొద్దిగా ఆత్మానుభూతి చెయ్యండి. ఏ క్రియ చేస్తే, ఏ ధ్యానం చేస్తే, ఏ యోగము చేస్తే, ఏ భక్తి చూపిస్తే, ఏ మంత్రము చదివితే నాకు ఆ స్వపితగా ఉన్న మూలాధారంలో ఆ ఈశ్వర శక్తి ఎలా జాగృతం అవుతుంది. ఇదనమాట సింపుల్ గా చెప్పాలంటే. అంతేగా, అగ్ని రాజేయాలి అంటే దానికి కావలసిన ముడిసరుకు అంతా తెచ్చుకుంటేనే గాని అగ్ని రాదు కదమ్మా. అట్లా అక్కడ అగ్ని రాజేయాలి నాయన, అందుకే నీకు మంత్రం ఇస్తాను, లేదు అంటే శ్వాసతో ప్రాణంతో నువ్వు దాని అగ్నిని రాజేయి, అప్పుడు అది కుండలిని శక్తి జాగృతం అవుతుంది. అలా కొంతకాలం చెయ్యి అని ఆ ఫస్ట్ స్టెప్, ఆ సెకండ్ స్టెప్ వారి యొక్క సంస్కారాన్ని బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. అది వారి డ్యూటీ కాదు, గురువుల డ్యూటీ. ఆ తర్వాత ఏమవుతుంది, అది అలా తీసుకున్న తర్వాత గురువుల దగ్గర జాగృతమై తానే అమృత స్వరూపిణి అని తెలుసుకుంటుంది. అయ్యో గురువు గారు, నేను ఇంతకాలము నేను అజ్ఞానంలో ఉన్నాను, నేనే అది కదా, ఓం తత్ సత్ అనే పదం నీకు అక్కడ నీకు అనుభూతి అవుతుంది. అందరూ అలానే ఉన్నారు కదా స్వామి, కానీ మాయతో అందరూ ఏంటంటే నీవు నేను అనేది స్వపర భేదము పెట్టుకుని బతుకుతున్నారు అనే పెద్ద గొప్ప రహస్యం సానుభూతిగా వస్తుంది, మాటల్లో కాదు, చేతల్లో తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు ఏమిటి, యోగము పొందుతావు. నీ ధ్యానము పండి యోగం అవుతుంది. అంటే నీలో ఉన్న బ్రహ్మ పదార్థంతో నీవు యోగము చెందుతావు నాయనా. తర్వాత జాగృతమై తానే అమృత స్వరూపిణి అని తెలుసుకుంటావు. నేనే కదా ఇదంతా నిండి ఉన్నాను, నా ఇంట్లో నా పిల్లలు నా వాళ్లే కదా, నా భర్తే కదా అన్నట్టుగా అన్నమాట. మీకు మన వరకు వరకు వస్తే ఇంత నీకు నా నా అంటున్నావే, నా వాళ్ళు కదా స్వామి, ఎంత లేసైనా నా వాళ్లే కదా. చివరికి ప్రేమే వస్తుంది. ఇంటి వాళ్ళు ఎంత బాధించినా, ఇంటి వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా వాళ్ళ మాట మనం ఎందుకను, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మళ్ళీ చివరికి మనవాళ్లే కదా. ఏదైనా శపించినా, ఏదైనా నేను వాళ్ళని దూషించిన వారికి అది మళ్ళీ అంటుకుంటుంది, ఆ శాపం అంటుకుంటుంది. మాతృదోషము పితృదోషాలు ఉండకూడదని, వాడు ఎప్పుడు బాగుండాలి, వాడికి సద్బుద్ధి రావాలి అని ఆశీర్వదిస్తాం, అవునా. సో ఇక అమ్మవారి దయ, వాడి కర్మానుసారంగా వాడికి బుద్ధి ఎప్పుడైనా రావచ్చు, ఇవాళ రావచ్చు, వచ్చే జన్మలో రావచ్చు. మరి వాడు గత జన్మలో ఏం పాపం చేస్తున్నాడు, అవునా, అది కూడా చూడాలి కదమ్మా. సంస్కారాన్ని బట్టి, కర్మను బట్టి నీకు జాగృతం అవుతుంది అంటున్నాడు ఇక్కడ. సో అమృత స్వరూపిణి అని తెలుసుకుని ఆమె పరవశ నాట్యం చేస్తుంది, ఆనందంగా నృత్యం చేస్తుంది.
శిశుర్వేతి పశుర్వేతి నాదం నాదం చూడండి, నాదంతో ఆ, అది తెలుసుకున్న తర్వాత పారవస్యం. మనం కూడా అంతే కదా, ఎవరన్నా ఏదన్నా శుభవార్త చెప్పారంటే ఎగిరి గంతేస్తాం అంటాం, ఎందుకంటే నృత్యం తెలియదు కాబట్టి. నృత్యం తెలిస్తే నృత్యంతో కూడా మనం ఆనందాన్ని వ్యక్తపరుస్తాం, అంతే కదా. సింపుల్ గా చెప్తున్నానమ్మా. ఇది యోగా అనుభూతులు కాబట్టి, ఇవి సామాన్యులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో ఆనందం వస్తుంది, అవునా. జీతం వచ్చినప్పుడు ఆనందం ఎలా ఉంటుంది, అట్లా అన్నమాట. మన మానవుల విషయం వస్తే మరి అమ్మవారికి తానే బ్రహ్మ అనే అది తెలుసుకున్న తర్వాత ఆమె పరవశ నాట్యం చేస్తుంది. ఇదంతా నేనే కదా, ఈ మాయ తొలగిపోయినప్పుడు అంతా నీదే అయినప్పుడు ఇంకా నువ్వు కోరుకోవడానికి ఏముందమ్మా. అటువంటి స్థితిలో మనం తిరుపతికి కానీ దేవుళ్ళకి కానీ ఆయన దర్శనం చేసుకునేటప్పుడు అటువంటి స్థితిలో నువ్వు చేసుకుంటే ఆ ఆనందం ఆయన ఇస్తాడు. అది ఎవరు కోరుకోరు కదమ్మా. అది విగ్రహాన్నే పెట్టుకొని మనం కోరుతున్నామే గాని ఆయన దాని వెనక దాగి ఉన్న ఆయన అనుగ్రహం అమృతాన్ని మనం ఎప్పుడు కోరుకోం, విషాన్నే కోరుతాం. మనకు తెలియదు, మన సంకల్పాలన్నీ విషపూరితమైనవి, అంతే కదా. మాయనే కోరుతున్నాం కదా, అమృతాన్ని ఎక్కడ కోరుతున్నాం చెప్పండి. అది ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళకి అనుగ్రహము, అనుగ్రహ ప్రాప్తిరస్తు. సద్గురువుల యొక్క సందర్శనము, అమ్మవారి యొక్క సందర్శనము, అమ్మవారి యొక్క సానుభూతులు, ఇవన్నీ కూడా అయాచితంగా అప్రయత్నంగా నువ్వు ఏ సాధన చేయకపోయినా కూడా నీ ఇంట్లో అటువంటి అనుభూతులన్నీ వస్తూ ఉంటాయి, నీ ఒంటి మీద కూడా వస్తుంటాయి. నీకు తెలియకుండా నువ్వే పారవస్యం చెందుతూ ఉంటావు, ఎవరో తాకినట్టు, అది ఆశీర్దిస్తున్నట్టు, అట్లా అమ్మా. అది సో పరవశ నాట్యం చేస్తూ పైకి వెళ్ళటం కూడా తారత లక్షణమే. తారత అంటే ఏంటి, అలా ఆవిడ పారవస్యం చేసుకుంటూ నేను ఇక్కడ ఎందుకున్నాను, సొప్పితగా మాయలో ఎందుకున్నాను, సప్పర భేదాలు పెట్టుకొని ఎందుకున్నాను అని షట్చక్ర భేదన నువ్వు అంటే అక్కడ అమ్మవారు వెళ్తుందని కాదు, నువ్వు వెళుతున్నావు. షట్చక్ర భేదన చేసుకుంటూ వచ్చి ఈ మూలాధారం అశాశ్వతము, స్వాధిష్టానము అశాశ్వతము, ఈ పాంచభౌతికమైన శరీరమే, అందులో నేను సోపితగా ఉన్నాను, ఇది కూడా కాదు, దేహ భ్రాంతి ఉండకూడదని పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సూక్ష్మ భ్రాంతి, సూక్ష్మతర భ్రాంతి పోగొట్టుకుని ఆత్మగా బ్రహ్మకక్షంలో శివుడితో కలవటం. ఆ రెండు కలిసినప్పుడు అది కర్ణికలో కలుస్తుంది. అంటే అంతే, వారు తప్ప ఇంకెవరు లేరు, ఇదంతా మనమే అని తెలుసుకుంటావు, అంటే వాళ్ళు తెలుసుకుంటారని. మనమే నిండి ఉన్నాం, మన నుంచే ఈ మాయ వచ్చింది, ఈ ద్వైతం వచ్చింది అని తెలుసుకున్నప్పుడు ద వన్ వితౌట్ టూ, ఇక రెండో దానికి తావు లేదు, రెండు లేదు, రెండు ఒకటైంది. అది సో ఇది కూడా తారతా లక్షణమే, అంటే బయలుదేరటం కూడా తారతా లక్షణమే. అలానే అక్కడి నుంచి అమృత పానము చేస్తూ పడి ఉండటము కూడా తారతా లక్షణమే. తెలుసుకొని మళ్ళీ నృత్యం చేస్తూ పైకి వెళ్ళటం కూడా తారతా లక్షణమే. ఇది అమ్మా, నువ్వు కూడా అమ్మవారిని చూస్తున్నప్పుడు అయాచితంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి చూడండి, అవునా. ఆనంద బాష్పాలు, ఏడుస్తోందని కాదు అక్కడ, ఆనంద బాష్పాలు. అమ్మ పెట్టిన పరీక్షలన్నీ కూడా అమ్మ దయతో నేను పరిసమాప్తం చేసి అమ్మ సమక్షంలో నేను నుంచున్నాను. ఎంత అదృష్టం ఉంటే నేను అమ్మ దగ్గర నుంచోవటం జరిగింది అని ఆ కన్నీళ్లలో ఉబికి ఉబికి వస్తాయి కన్నీళ్ళు. అది భక్తుడి పారవస్యము, అదే తారత లక్షణము. ఓకే. సో అమృతము వేరు కాదు, బ్రహ్మము వేరు కాదు, నేను అమృతము, నేనే బ్రహ్మము. ఇది తెలియక నేను ఎందుకు ఇక్కడ పడి ఉన్నాను అన్న ప్రజ్ఞాన ఘన స్వరూపము ధరించి ఆ తల్లి పైకి వెళ్ళేటప్పుడు తారత. సరే, ఎంత బాగా చెప్పారు. ఇవన్నీ మీకు వచ్చే సానుభూతమ్మా, ఇదేమి కథలు కావు, పురాణ కథలు కావు, సానుభూతులు ఉన్నాయి అందులో. పురాణం చెప్తే నువ్వు కృష్ణుడు చూడకపోవచ్చేమో కానీ కథగా నువ్వు వినొచ్చు, అంతే, విని ఆనందించవచ్చు. ఇది నువ్వు అదే శ్రీ విద్యకేను పురాణాలు ఇతిహాసాలు ఎలా ఉంటాయంటే, అందుకే శ్రీ విద్య సానుభూతి ఇచ్చేది. అందుకే నువ్వు శ్రీ విద్యను తెలుసుకుని అనుభూతి పొందాలి అంటే ముందు ఇక్కడి నుంచి నువ్వు ఇతిహాసాలు, నీ జీవితమే ఒక పెద్ద ఇతిహాసం అండి. అబ్బో నేను పడిన కష్టాలు పురాణం అండి. ఏం తెలుసుకున్నా, అబ్బో చాలా వేదాంతం తెలుసుకున్నానండి, తర్వాత నేను సానుభూతి అయిందండి నాకు, ఇది. అంతేగాని సానుభూతి నువ్వు చేరుకోవాలి, అది నీకు రావాలి అంటే ఇన్ని దశలు నువ్వు ఇంత ప్రయాణం, మాయా ప్రయాణం చేయాలి భూమి మీద.
ఓకే. ఏం తల్లి వింటున్నారా? ఉమ్, అందరికీ చెప్తున్నాను. అది తారత లక్షణం అంటే ఇదన్నమాట. ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి అమ్మ. సో అప్పుడు నీవు ప్రజ్ఞాన ప్రజ్ఞాన గణ తారత లక్ష్మి అమృతము వేరు కాదు, బ్రహ్మము వేరు కాదు, నేనే అమృతము, నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అని మూడో కన్ను దగ్గర తెలుసుకుంటావు. ఇంకా పరిగెడుతూనే ఉంటావు అమ్మవారి దగ్గరికి. ఆ తల్లి మళ్ళీ అయ్యవారిని కలవటం బ్రహ్మకచ్చంలో. ఈ 2 వెళ్ళి ఒకటిలో కలవటం. అదే. మళ్ళీ ఆ ఒకటి పైకి వెళ్ళిపోతుంది దశాంతాల్లో. ఆ ఒకటి లేదు. అంటే ఆ ఈశ్వరుడికి కూడా ఆ మాయ తీసేస్తుంది. మళ్ళీ నేనొచ్చేసాను కదా! మళ్ళీ నువ్వెందుకు దేవుడు దేవుడు అంటున్నావు? పదండి పైకి వెళ్ళిపోదామని. ఇదంతా తారత అంటారు. ఖడ్గమాలలో చెప్పాను కదా! ఇది తెలియక నేనెందుకు ఇక్కడ పడి ఉన్నాను అన్న ప్రజ్ఞాన గణ స్వరూపము ధరించి, ఇంత ప్రజ్ఞానం నీకుండాలి. అమ్మా! మామూలు జ్ఞానం కాదు. మామూలు జ్ఞానంతో నువ్వు ఏమిటి, నువ్వు లోకంలో వ్యవహారాలు ఎలా చేస్తావు, ఎలా చెయ్యాలి అనేది అంతవరకు నీకు పనికొస్తుంది జ్ఞానం. అజ్ఞానం ఏం చేస్తుంది? ఆ జ్ఞానం లేనప్పుడు అజ్ఞానము. మోసపోవటము. ఏమ్మా? ఎలా బతకాలో తెలియకపోవటము. గాలివాటంగా జీవితాన్ని నెట్టటం. ఏమ్మా? విజ్ఞాన ఘన నీ గురించి నువ్వు తెలుసుకోవటం, ప్రకృతి గురించి తెలుసుకోవటం అది. మళ్ళీ అందులో ఆత్మ ఉన్నది అనేది తెలుసుకోవటం. ఇక్కడే చెప్పాను గదా! నేనే అమృతము, నేనే బ్రహ్మము అనేది గురువు ద్వారా తెలుసుకొని, అప్పుడు నువ్వు ప్రజ్ఞాన గనుడు అవుతావు. ఆ! అది. అది రావాలి. అందుకనే గురువులు నిన్ను కింద నుంచి పైకి తీసుకొస్తారు. అది నీకు తెలియకుండా. ఏమ్మా! శరీరం ధరించి నీ పక్కనే ఉండే వాళ్ళందరూ గురువులైనా కూడా సద్గురువులేంటంటేనమ్మా 4 దేహాలతో కూడా నీతోనే ఉంటారు. నీ 4 దేహాల్లో కలిసి ఉండి నిన్ను పెంచుతూ ఉంటారు. వాళ్ళు పెరగరు. వాళ్ళు ఆల్రెడీ పెరిగిన వాళ్ళు. ఆకాశవహి బ్రహ్మ. వారు ఈ అమృతపానం చేస్తూనే నిన్ను కూడా అమృతపానం చేయిస్తారు. అది. అదనమాట. హ్మ్. గురువుని నమ్ముకుంటే అదనమాట. సద్గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య. అంతే గదా! ఓ సంగీతం నేను నేర్చుకోవాలన్నా, ఇంకేదైనా నేర్చుకోవాలన్నా ఏం నేర్చుకుంటాను? నాకేం తెలుసు? తెలీదు గదా! సరిగమలే తెలియవు. అవునా? అది. ఆమె పైకి వెళ్ళేటప్పుడు ఆమె తారత అంటే బ్రహ్మ కక్షము చేరే వరకు మళ్ళీ వెనుకకు తిరగదు. నువ్వు గూడా ఒక్కసారి నువ్వు జాగృతం అయింది అంటే అంతే కదమ్మా! ఇప్పుడు మనం చూడండి ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు 5 అయిపోయిందంటే అయ్య బాబోయ్! ఇంటికి వెళ్ళిపోవాలి నేను. అన్ని ఫైల్‌లు మూసేసేసి మనం ఏం చేసేస్తాం రేపు చూసుకుందాంలే అని చెప్పేసేసి డెస్కుల్లోనో లేదా ర్యాక్స్‌లోనో పెట్టేసేసి ఫైలింగ్ క్యాబినెట్స్‌లో ఎక్కడ పడితే అక్కడ పడేసేసి ముందు మనం సంతకం పెట్టేసి ఔట్ అయిపోతాం. ఇంటికొచ్చేస్తాం. ఉంటావా ఇంకో గంట అక్కడ? ఉండవు. మరి పొద్దున్నుంచి సాయంత్రం దాకా మాయలో ఉన్నావుగా. అంత ఇష్టపడి ఉన్నావు గదా! ఆ ఇష్టం ఏమైంది? కష్టమయింది అయిన తర్వాత. అది. మీ ఇంటికి రావటం నీకు అంత ఆనందం, అమృతము. భార్యని చూస్తాను, భార్యతో మాట్లాడుకుంటాను అని వాడికి ఆనందం. అవునా? పిల్లలుంటే సరే సరే. ఇంకా ఆనందం. అట్లా అన్నమాట. సో, నువ్వు జాగృతం అయ్యావనుకో, నువ్వెందుకు అజ్ఞానంగా ప్రవర్తిస్తావు? మనం మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తాం? ఛ! ఒకప్పుడు మాకు తెలియక అప్పుడు అలా ఉన్నామండి. ఇప్పుడు అంతా ఏముందిలేండి అంతా. ఆ! ఏముంది ప్రపంచం, జీవితం తెలుసుకోవటమే గదా! ఎవరు గూడా జీవితానికి పరిపూర్ణమైన భాష్యం చెప్పలేరు. ప్రవచనకారులు గూడా. ఆళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఇంటికెళ్తే తెలుస్తుంది. బయట కూర్చొని ప్రవచనాలు ఎన్నన్నా చెప్పొచ్చు. ఇంట్లో సమస్యలు వేరు. అట్లానే ఈ జీవితం ఏంటంటే ఎంత తెలుసుకున్నా గూడా కొత్త అనుభూతులు, కొత్త అనుభవాలు వస్తూనే ఉంటాయి. అన్నీ తెలుసుకోవటంలోనే చివరి ఊపిరి దాకా వెళ్ళిపోతాం. ఇంకెంతకాలం తెలుసుకుంటాం జీవితం ఇదే జీవితం అని ఎప్పుడు అంటాం? ఎప్పుడు ఈ మాయ నుంచి బయటపడతాం. అందుకే మాయ దాని పాశం అంత గట్టిగా ఉంటుంది నీ శరీరంతో. అంటే నువ్వు నీ శరీరంతో అంత గట్టిగా పట్టుకొని ఉంటావు. చిన్నపిల్లలు కొన్ని వస్తువులు చూడండి చచ్చినా వాళ్ళ మనం వేళ్ళు గూడా తీయలేము. అంత గట్టిగా పట్టుకొని కూర్చుంటారు వెధవలు. అవునా? తీరా వద్దురా, తినొద్దురా అంటే వినడు వాడు. అవునా? అట్లా మాయను గూడా అలానే పట్టుకుంటాం. బంధం గూడా అంతే. పిల్లలు గాని, భర్త గాని అలా గట్టిగా పట్టుకొని ఉంటాం. ఆ ముడి విప్పలేరు ఎవరు.
అందుకే గురువులు వస్తారు. అమ్మా ఆ బంధం వదిలేనన్న, ఇదిగో ఇది నువ్వు పట్టుకున్నది ఇది అని సత్యాన్ని వాళ్ళు దర్శనం చేయించినప్పుడు, అయ్యో ఇది కాదా స్వామి అని, కాదమ్మా అంటే వదిలేస్తావు, పడేస్తావు. అదే తిలోదకాలు వదిలేయటం అంటే. అంతే కదా, పోయిన వాడికి ఏం చేస్తాం, తిలోదకాలు వదులుతున్నాం కదా. ఇంక అందుకని ఏం చేస్తాం బాబు, ఇంకా మంచి లోకాలకు వెళ్ళు, అమృత పానం చేస్తూ పైకి వెళ్ళు బ్రహ్మకత్యానికి, ఇంక నీకు నాకు శారీరక బంధం లేదు. అది ఇవే కదమ్మా మన జీవితాల్లో చేస్తున్నాము. ఎంతవరకు బంధం? ప్రాణం ఉన్నంత వరకు బంధం, నాది నాది అంటూ వెళ్ళావు. ప్రాణం పోయిన తర్వాత ఏముంది? తిలోదకాలు వదిలేసాం, తర్పణాలు వదిలేసాం. రాములు వారు కూడా అదే చేశాడు, కృష్ణుడు కూడా తర్పణాలే వదిలాడు. మహానుభావులు అవతార పురుషులు మనమే కాదు, మహానుభావులందరూ తర్పణాలు వదిలిన వాళ్ళే. అర్థమైందా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. ఆ ఆమె అవతార పురుషులకే మహావతార పురుషు అది మహావతారమైన అమ్మవారు ఆ తల్లి. ఆ ఆమెనే ఆ గురు రూపంలో మహావతార బాబాజీగా వచ్చింది భూమి మీదకి. గురు గోవింద రూపిణిగా వచ్చింది, ఆ మహానుభావుల రూపంలో వచ్చింది. వాడు పురుష కాదు, స్త్రీ కాదు. ఆ బిందువులో ఉన్న ఆ శివశక్తి యొక్క కలయిక యొక్క పరంజ్యోతి స్వరూపం గురువులు అంటే అది. అందుకే గురు గోవింద రూపిణి. గురువులందరూ కూడా ఆమె నుంచి వచ్చిన వాళ్ళే. అంటే సూర్యుడు కిరణాలుగా, 7 కిరణాలు అంటే కృష్ణుడు, రాముడు, అలా వీళ్ళందరూ మళ్ళీ సమాహారంగా మళ్ళీ అమ్మవారే అని అది తెలుసుకున్నప్పుడు నీకేమిటి, బ్రహ్మకత్యము చేరే వరకు మళ్ళీ వెనకకు తిరగవు. ఇంకెందుకమ్మా ఇంకా వెనకకి తిరగవలసిన అవసరం ఏముందమ్మా చెప్పు. నిన్న అయిపోయింది, మొన్న అయిపోయింది, ఇంకెందుకు నిన్న మొన్నటి గురించి ప్రస్తావన? జీవితంలో గుర్తుంది చెప్పండి, 10 రోజుల క్రితం మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? మరుపులోకి వెళ్ళిపోతాయి నాన్న. ఎందుకు అంత గుర్తు చేసుకొని మళ్ళీ మనం బాధపడతాం? వదిలే, అయిపోయింది. ఆ టైం అటువంటిది, బాధపడే టైం బాధపడతాం. ఇప్పుడు ఏంటి, సుఖపడే టైం సుఖపడండి. అమ్మవారు ఏ రకంగా ప్రసాదం ఈ రోజు ఇచ్చిందో అది తీసుకోండి. నిన్న మాకు అది పాయసం పెట్టావు, ఇవాళ మాకు ఏంటమ్మా పులిహోర పెట్టావు లేదా కొబ్బరి ముక్క పెట్టావు ఏంటి అని అవి వద్దు మనకి. ఏదొచ్చినా ప్రసాదంగా తీసుకోండి, కష్టం కానీ సుఖం కానీ. ఆ శివదృష్టి సమదృష్టి ఉంటే నీకు ఈ తారత అనే లక్షణం అయాచితంగా అప్రయత్నంగా, కొందరికి ఏంటంటేనమ్మా గురువు లేకుండానే జాగృతం అయిపోతూ ఉంటాయి. వాళ్ళు బుద్ధిమంతులు, పూర్వజన్మ నుంచి వాళ్ళు తెచ్చుకున్న మంచి దివ్య సంస్కారాలు ఉన్న వాళ్ళకి తెలియకుండానే బుద్ధిమంతులు అయిపోతారు. వాళ్ళకి ఏమి ఇటువంటివి ఏమి అనుభూతులు శరీరంలో రావు. ఆ అమ్మవారు జాగృతం అయిపోయి వారి బుద్ధిలో పోయి కూర్చుంటుంది కర్ణికలో. అర్థమైందా? వాళ్ళే అవతార పురుషులు, వాళ్ళే మహానుభావులు, గొప్ప గొప్ప గ్రంథాలు రాసేవాళ్ళు, కాళిదాసు లాంటి వాళ్ళు. అవునా? 10 మందిని ఆనందపరిచేవాళ్ళు. వాళ్ళకి తెలీదు వాళ్ళు జాగృతం అయిందని. కుండలిని జాగృతం అయిందని. అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దృష్టి ఇప్పుడు సాయిబాబా దృష్టి ఎలా ఉంటుంది, అంతా నేనే నిండి ఉన్నాను అనే దృష్టితో అందరితో మాట్లాడతాడు. ఇష్టంగా మాట్లాడతాడు, కష్టంగా కాదు, చిరాగ్గా కాదు. అవన్నీ వస్తాయి నాన్న. అది. సో అందరికీ ఏంటంటే గురువుగారు నేను క్రియాయోగం చేస్తుంటే నాకు ఇటువంటి అనుభూతి వచ్చింది, ఇవన్నీ వాళ్ళకి రావు. అది తెలియకుండానే పువ్వు పుట్టంగానే పరిమళిచ్చేస్తుంది, అది పోయి బుద్ధిలో పోయి కూర్చుంటుంది అమ్మవారు. ఇవన్నీ రహస్యాలు ఏమ్మా, ఇవన్నీ రహస్యాలు. వాడు అందుకే వాడు బుద్ధిమంతుడు అంటారు. బుధజనులు బుద్ధిమంతుడు అని. మళ్ళీ వెనకకి తిరగదు. ఎందుకంటే ఇంకెందుకు, ఆమె లక్ష్యం ధ్యేయం తెలిసిపోయినప్పుడు అక్కడికే వెళ్తావు. ఏమ్మా నువ్వు కూడా అంతే. ఇంకేముందిలే అండి స్వామి, ముందు చూపు తప్ప ఇంకా వెనక చూపు ఏముంది, అంతా కష్టాలమయం. ఈ జీవితం అయిపోయింది. ఆఖరిగా వీఆర్ వెయిటింగ్ ఫర్ ది కాల్ ఆఫ్ ది గాడ్. ఏదో 4 మంచి పనులు చేసి, 4 మంచి విషయాలు చెప్పి, 4 మంచి దృశ్యాలు చూసి ఇంట్లో అందరూ సుఖంగా ఉంటే ఆశీర్వదించి ఇంక వెళ్ళిపోవటం. అవునా? అటువంటిదన్నమాట. వెనకకి ఎందుకు తిరుగుతామమ్మా మళ్ళీ? తిరిగే అవసరమే లేదు. ఆ బ్రహ్మకత్యమే అమృత కుండము. అదే అమృత కుండము. మూడో కన్ను దగ్గర మానస సరోవరము. ఈ సరోవరం నుంచి బయలుదేరి నువ్వు ఆ కుండములో ఆ అమృత పానం చేస్తావు. స్నానం చేసి పాయసం తిన్నట్టు. అమ్మవారు ఇచ్చే ప్రసాదం అన్నమాట. అర్థమైందా? స్నానాదులు అన్నీ చేసుకొని వెళ్తాంగా గుళ్ళకి. అట్లా. అంటే యోగులు, యోగినులు
ఇప్పుడు మీరందరూ యోగినులు అనుకోండి, మీరేం పెద్దగా స్నానాలతో మీకేం శారీరక స్పృహ ఉండదు. కానీ లోపల ఆత్మ అలా మూడో కన్ను దగ్గర మానస సరోవరం చేస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా బ్రహ్మ కచ్చం దగ్గరికి వెళ్ళినప్పుడు అమృత పానం చేస్తుంది ఆ కుండములో. సచ్చితానంద, అంత బ్లిస్ బియాండ్ జాయ్. ఒళ్ళంతా తడిసిపోతుంది పారవస్యంతో. అది నువ్వు తట్టుకోలేవు, అంత ఆనందం. అదే అన్నమాట. కరెంట్ షాక్ ఎలా ఉంటుంది? ఇదైతే బాధ పెడుతుంది కరెంట్ షాక్. అది బాధ పెట్టడం కాదు, అదో రకమైన మత్తు. అట్లా అన్నమాట. ఆనందం ఎలా ఉంటుంది వర్ణించలేము, చెప్పలేనండి మాటలతో అని మనమే కొన్ని కొన్ని సార్లు మాటలు వెతుక్కునే పరిస్థితి వస్తుంది. అటువంటి ఆనందం అది. ఏమ్మా? సో ఆ బ్రహ్మకత్యమే అమృత కుండము కాబట్టి దాని యందు రత అని అర్థం చేసుకో. దాని యందు రత అవుతుందని అది తాగుతుంది అప్పుడు. అమ్మ తారత అంటే అది అన్నమాట. ఆమె అమృతము, అమృత వర్షిణి, అమృతవల్లి అవుతుంది తాగుతూ. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. అమ్మా సో బ్రహ్మకచ్చము నుంచి బ్రహ్మ మళ్ళీ మూలాధారం, మూలాధారము నుంచి బ్రహ్మకచ్చము. ఎంత ప్రస్థానం, ఎన్ని ఇదే సప్తగిరులు, 7 గిరులు అంటే తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే మనం బ్రహ్మకచ్చంలో జరిగిందని. అమృతం అండి ఆయన దర్శనం అంటాంగా. అబ్బా 7 కొండలు ఎక్కి కాళ్ళన్నీ నొప్పులండి. అవునా? ఆఖరికి ఆయన దర్శనంతో ఇవన్నీ తొలగిపోతాయి. ఎంత ఉత్సాహంగా బయటకు వస్తాము. అది తారత. జీవితం కూడా అంతే. బాల్యము, యవ్వనము, కౌమార్యం, ప్రౌఢము, వృద్ధాప్యము, మృత్యువు. మృత్యు మృత్యుంజయ మిహిర దత్తవో. ఏమ్మా? ఆ దత్తుల వారు కానీ, ఆ వెంకటేశ్వర స్వామి కానీ, మీ ఇష్టదైవాలు ఎవరైనా కూడా అంతా నేనే అని చెప్పి ఆ శ్రీకృష్ణుల వారు కానీ, ఏమ్మా అమ్మవారు కానీ, అది తారత. అక్కడికి నువ్వు వెళ్తే తారత అవుతావు నువ్వు అని. ఏమ్మా? అంటే అమృతంలో నువ్వు రమిస్తావు, నువ్వే అది అవుతావు. అదే బ్లిస్ బియాండ్ జాయ్ అంటే. అదే అన్కంటామినేటెడ్. ఏమ్మా? ఎవరూ తయారు చేయలేని అమృతం అది. ఏమ్మా? ఇక్కడ కింద కూల్ డ్రింక్లు తాగి చాలా అమృతంగా ఉంది, లేదా ఏదో జ్యూస్ తాగేసేసి అమృతంగా ఉంది అని, ఇవి మ్యాన్ మేడ్. అది వేరుగా ఉంటుందమ్మా. అది యోగులకి ఆ అనుభూతి, తారత అనే అనుభూతి వాళ్ళకి గొంతువు దగ్గర విశుద్ధి చక్రం దగ్గర 2 చుక్కలుగా పడతాయి. దానికి వాడు ఇంకా వాడికి ఏంటంటేనమ్మా ఆనందం వాడు తట్టుకోలేడు. ఆ బ్లిస్ లో ఉంటాడు వాడు. అర్థమైందా? అది. సో అక్కడికి తారత అనే నామము పరిసమాప్తం అయినది అమ్మ దయ్యతో.